అర్ధరాత్రి 2:30 సైఫ్ అలీ ఖాన్ ఇంటి మీద దాడి. దీని గురించి చెప్పే ముందు నా వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. సైఫ్ అలీ ఖాన్ ఉండే ఇల్లు సద్గురు శరణ్ హౌస్. ఈ ఏరియా ఒక సెలబ్రిటీ రెసిడెన్స్. ఇక్కడ ఇంట్లో బయట ఫుల్ సీసీ కెమెరాలు ఉంటాయి. అదే కాక ఫుల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటారు. ఇన్ని సీసీ కెమెరాస్ సెక్యూరిటీ ఉండగా నిన్న అర్ధరాత్రి 2:30 ఎటువంటి డౌట్ రాకుండా, సౌండ్ లేకుండా ఒకే ఒక పర్సన్ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ నుండి సైఫ్ అలీ ఖాన్ పిల్లలున్న రూమ్ లోకి వెళ్ళాడు. ఆ రూమ్ లో పిల్లలతో పాటు మేడ్ కూడా పడుకుని ఉంటుంది. ఆ పర్సన్ ఎంటర్ అయిన సౌండ్ కి ఆ మేడ్ లెగిసి చూసింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుండగా అక్కడికి సైఫ్ అలీ ఖాన్ వచ్చాడంట. అప్పుడు అక్కడ పిల్లలున్నారని సైఫ్ అలీ ఖాన్ భయపడి, ముందు నువ్వు బయటికి రా, మనం మాట్లాడుకుందామని ఒక డిస్కషన్ పెట్టుకున్నారంట. ఆ గొడవలో ఆ పర్సన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని, ఆ ఎస్కేప్ అయ్యే టైంలో సైఫ్ అలీ ఖాన్ గారిని 6 times కత్తితో పొడిచాడు. ఆయనకి భుజాల ఏరియాలో, నెక్ ఏరియాలో గాయాలయ్యి. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలర్ట్ అయ్యి అక్కడి నుంచి లీలావతి హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడున్న డాక్టర్లు వెంటనే న్యూరో సర్జరీ స్టార్ట్ చేశారు. అది సక్సెస్ అయ్యాక ఆయన ప్రాణాలకి ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ అటాక్ కోసం పోలీసులు రీసెర్చ్ చేస్తున్నారు. పోలీసులకి ఒక వీడియో దొరికింది. ఆ వ్యక్తి మెట్లు దిగుతుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అలాగే నా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.